చోట ఊరు ఉంటుంది అనే మాట ఉంది. ఊరు సరే, మరి నీటి మాట ఏంటి? నీటిని డబ్బులా ఖర్చు చేయవద్దు అనే రోజులు వచ్చాయి. నీటి విలువ గురించి అవగాహన కలిగించటం నుంచి సంరక్షణ వరకు విమెన్ వాటర్ వారియర్స్ క్షేత్ర స్థాయిలో ఉద్యమ లెవెల్లో పనిచేస్తున్నారు. అస్సాంలోని అంతెలా గ్రామానికి చెందిన అరుణాదాస్ గుప్తా సామాజిక సమస్యలపై నిర్వహించే సమావేశాలకు తరచుగా హాజరయ్యేది. ఆ అలవాటే తనని నీటి పరిరక్షణ ఉద్యమంలో భాగమయ్యేలా చేసింది. గ్రామంలోని వాటర్ యూజర్ గ్రూప్ WG అధ్యక్షురాలిగా నీటి సమస్యలపై గళమెత్తడంతో గణనీయమైన పాత్ర పోషించింది. ప్రతి విషయం నీటితో ఆరంభమై నీటితో ముగిసిపోతుంది అంటున్న అరుణ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వాటర్ ఛాంపియన్గా గుర్తింపు పొందింది. ఇక ఉత్తరప్రదేశ్లోని లక్ష్మీపూర్ భేరీ జిల్లాలోని పాలియా కాలన్ గ్రామానికి చెందిన రమణ్దీప్ కౌర్ నీటి సంరక్షణ నుంచి నీటి కాలుష్యం వరకు ఎన్నో విషయాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ వాటర్ ఛాంపియన్గా గుర్తింపు పొందింది. కౌర్ సోషల్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. గ్రామంలో వాటర్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఇంటికే పరిమితమైన ఎంతో మంది మహిళలను వాటర్ మేనేజ్మెంట్ గ్రూపుల్లో భాగమయ్యేలా చేసింది. మహారాష్ట్రలోని కోటంబా గ్రామంలో మహిళలు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం రేణుక. కోడలిగా ఆ ఊళ్ళోకి అడుగుపెట్టిన రేణుక కొంతకాలానికి ఆ గ్రామానికి సర్పంచ్ అయింది. వాటర్ ఎయిడ్ ఇండియా సహకారంతో గ్రామంలో ప్రభుత్వ భవనాలపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. నీటి వృధాను అరికట్టడానికి, నీటి సంరక్షణపై అవగాహన కలిగించడానికి గ్రామీణ మహిళలతో కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లోని నయాపురా గ్రామానికి చెందిన బబితా లిరోలియా నీటి సంరక్షణ, నీటి నాణ్యత పరీక్షించటం, నీటి పంపుల రిపేర్ మొదలైన ఎన్నో విషయాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ బబితాను వాటర్ ఛాంపియన్గా గుర్తించింది. ఇక మధ్యప్రదేశ్లోని మహోకల గ్రామానికి చెందిన రాధా మీనా విమెన్ ప్లస్ వాటర్ అలయన్స్ ప్రోగ్రామ్ వాలంటరీ వర్కర్. గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయటం నుంచి కుళాయిల్లో లీకేజీ సమస్య లేకుండా చేయటం, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించటం వరకు ఎన్నో పనులను చేస్తోంది. ప్రతి వీధి తిరుగుతూ నీటి సంరక్షణ గురించి లౌడ్ స్పీకర్తో ప్రచారం చేసేది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది విమెన్ వాటర్ వారియర్స్లో వీరు కొందరు మాత్రమే. ఇక నీటి గురించిన కొన్ని నిజాలు చూస్తే, ప్రపంచంలో 2 బిలియన్ మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది కలుషిత నీటి వల్ల సంభవించే వ్యాధులతో మరణిస్తున్నారు. భవిష్యత్తులో నీటి కొరత ఒక ప్రధాన సమస్యగా మారనుంది. పరిష్కారంగా డీసాలినేషన్ అంటే సముద్ర జలాన్ని తాగే నీటిగా మార్చటం, వర్షపు నీటి సేకరణ, జల పునర్వినియోగం వంటి టెక్నాలజీలు చాలా అవసరం. ప్రతి వ్యక్తి నీటిని పొదుపుగా వాడటం ఎంతో ముఖ్యం. అలాగే ఎక్కడో వాటర్ లీకేజ్ అవుతున్నా, లేకపోతే ఇంకెక్కడో కుళాయి వదిలేసినా మనకెందుకులే, మనది కాదు కదా అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ అది మన బాధ్యతగా గుర్తించినప్పుడు ఈ నీటి సమస్యను మనం అధిగమించవచ్చు. వాటర్ గర్ల్గా గుర్తింపు పొందిన గర్విత గుల్హాటి వై వేస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, CEO. తన ఫౌండేషన్ ద్వారా నీటి విలువ, నీటి సంరక్షణ గురించి యువ రచయితలు రాసిన రచనలను ప్రచురిస్తోంది. ఇలా అందరూ తమ వంతుగా నీటి సమస్య గురించి పట్టించుకుంటే ఎంతో మంది దాహాన్ని తీర్చిన వారమవుతాం. మరి ఇలాంటి ఎందరో మహానుభావులకు వరల్డ్ వాటర్ డే సందర్భంగా అభినవ్ భారత్ తరపున వందనాలు.